అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక అందమైన ఆడజింక ఉండేది. వెన్నెల కాంతుల్లో దాని అందం ఇంకాస్త పెరిగేది. దాని అందమైన కళ్ళు ఆ అడవిలోని ఇతర జింకలను తన వైపుకి ఆకర్షించేటట్టు ఉండేవి. అదే అడవిలోని ఒక మగజింక ఆ ఆడజింక అందానికి ముగ్గురాలే దాని ప్రేమలో పడింది. ఆ ఆడజింక ఎక్కడికి వెళితే మగజింక కూడా దాని వెంట వెళుతూ ఉండేది. ఆ ఆడజింకపై ఏ ఇతర జింకల కన్ను పడనిచ్చేది కాదు మగజింక. ఏ ఇతర జింకలను ఆడజింకతో కనీసం మాట్లాడనిచ్చేది కూడా కాదు. ఆ ఆడజింక తన సొంతం అన్నట్టు ప్రవర్తించేది. మగజింక యొక్క ప్రవర్తన నచ్చక దానికి అసహించుకునేది ఆడజింక. ఒకరోజు ఆడజింక మగజింకతో ఈ విధంగా అంది, "ఓ జింక, నీవు నా వెంట పడ్డం మాని. నీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు. నాకు నీపైన ఎటువంటి ప్రేమ లేదు." ఆ మాటలు విన్న మగజింకలో ఎటువంటి మార్పు రాలేదు. ఎప్పటిలాగే ఆడజింకను అంటి పెట్టుకుని ఉండసాగింది మగజింక. ఇది ఇలా ఉండగా ఆ అడవిలోనికి చాలా మంది వేటగాళ్లు వేటకు వచ్చారని, చాలా చోట్ల వలలు బిగించి ఉన్నారని మిగతా జంతువులు మాట్లాడుకోసాగాయి. ఆ జంతువుల మాటలు ఏమాత్రం వినిపించుకునే ఆడజింక వేటగాళ్ల వల పన్నిన ప్రదేశంలో గల లేలేత గడ్డిని మేయాలన్న ఆశతో ఆకలి కొన్నదే అటువైపుకు వెళ్ళింది. మగజింక ఆడజింకని హెచ్చరించాలని ఈ విధంగా అంది, "ఓ ప్రియా, నీవు అటువైపు వెళ్లకు. అక్కడ ప్రమాదం కొంచెం ఉంది." ఆ మాటలు విన్న ఆడజింక ఈ విధంగా బదిలిచ్చింది, "నాకు నీ సలహా అవసరం లేదు. నన్ను నేను రక్షించుకోగలను." మగజింకకు ఆడజింక ఖచ్చితంగా వేటగాళ్లు ఏదో ఒక వలకు చిక్కుతుందని గ్రహించి ఆ ఆడజింక కంటే ముందుగా దాని ముందర వడివడిగా నడుచుకుంటూ వెళ్లి వేటగాళ్ల వలకు చిక్కింది. ఆడజింకకు అప్పుడు గాని అర్థం కాలేదు తాను ఎంత తప్పు చేసింది అని. దానితో మగజింక ప్రేమను కూడా అర్థం చేసుకుంది. వలలో చిక్కుకున్న మగజింకను తన బలాన్నంతా ఉపయోగించి అక్కడి నుండి తప్పించింది ఆడజింక. 2 జింకలు అక్కడి నుండి దూరంగా వచ్చి ఆనందంగా జీవించాయి. ఈ కథలో నీతి ఏంటంటే, నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. అనగనగా ఒక అడవిలో నక్క ఆకలికి నకనకలాడుతూ ఉంది. తిండి కోసం అడవంతా గాలిస్తుంది. అలా గాలిస్తూ అది అరణ్యంలోని ఒక యుద్ధ భూమికి వచ్చింది. అక్కడ ఒక పెద్ద యుద్ధబేరి అంటే డోలు పడింది. గాలికి చెట్ల కొమ్మలు యుద్ధబేరికి తగిలి ఠామ్ ఠామ్ అని శబ్దం చేస్తుంది. నక్క ఆ శబ్దానికి భయపడి చెట్టు చాటును నక్కింది. కొద్ది క్షణాలు ఆలోచించింది. చివరికి ధైర్యం చేసి యుద్ధబేరి వద్దకు వెళ్ళింది. యుద్ధబేరి నిండుగా ఏదో తిండి దాచి ఉంచారనుకుని పేరాస్తో కొరికి చూసింది. తీరా చూస్తే బయట చర్మము, లోపల కర్ర తప్ప అంతా ఖాళీగా ఉంది. అయ్యో అని చాలా బాధపడింది. నాన్న పులి నీతి కథ. ఒక ఊరిలో కొంతమంది గొర్రెల కాపరులు ఉండేవారు. వారందరూ రోజు ఉదయాన్నే మేతకు గొర్రెలను తోలుకుని అడవికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేవారు. ఒకరోజు రామయ్య అనే కాపరి కొడుకు, "ఈ రోజు నేను నీతో అడవికి వస్తాను" అన్నాడు తండ్రితో. "వద్దు, నీకు అక్కడ ఏమీ తోచదు" అన్నాడు తండ్రి. ఎంత చెప్పినా వెనుక మారం చేశాడు కొడుకు. అప్పుడు సరే అని తన వెంట అడవికి తోలుకుని పోయాడు. కొంతసేపటి వరకు అడవిలోని చెట్లు, పొలాలు, పచ్చని పంటలు అన్నీ నచ్చాయి పిల్లవానికి. తండ్రి కొడుకుతో గొర్రెలు చూసుకుంటూ చెట్టు కింద కూర్చోమని చెప్పి తన పనులు చేసుకుంటూ కొంత దూరం పోయాడు. కొంతసేపటి తర్వాత పిల్లవాడికి ఏమీ తోచక ఏదైనా ఆట పట్టించాలి అనుకున్నాడు వాళ్ళ నాన్నని. వెంటనే ఒక ఆలోచన చేశాడు. "నాన్నా పులి, నాన్నా పులి, కాపాడండి" అంటూ కేకలు వేశాడు. ఆ కేకలకు చుట్టుపక్కల ఉన్న గొర్రెల కాపర్లు కట్టెలు కొట్టుకుని పిల్లవాడి వద్దకు వచ్చారు. "ఏది పులి?" అన్నారు. వారు "పులి లేదు, గిలి లేదు" అన్నాడు పిల్లవాడు తమాషాగా. గొర్రెల కాపర్లు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాత "నాన్నా పులి, నాన్నా పులి" అంటూ మరోసారి అరిచాడు. మళ్లీ గొర్రెల కాపర్లు పిల్లవాడి వద్దకు వచ్చారు. "ఏది పులి?" అని అడిగారు. "పులి లేదు, గిలి లేదు" అన్నాడు మరోసారి నవ్వుతూ పిల్లవాడు సమాధానం చెప్పాడు. వారు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాత నిజంగానే పిల్లవాడి వద్దకు పులి వచ్చింది. పులిని చూసిన పిల్లవాడు "నాన్నా పులి, నాన్నా పులి, కాపాడండి" అంటూ గట్టిగా అరిచాడు. ఇప్పుడు కూడా ఆట పట్టించడానికి అనుకొని పిల్లవాని అరుపులు ఎవ్వరూ నమ్మలేదు. అక్కడికి ఎవరూ రాలేదు. పులి గొర్రెని ఈడ్చుకుని పోయింది.
పిల్లవాడు చెట్టెక్కాడు. సాయంత్రం కాపరులు అందరూ ఇంటికి వెళ్ళడానికి గొర్రెలను తోలుకుని పిల్లవాడి వద్దకు పోయారు. పిల్లవాడు పులి వచ్చి గొర్రెలు ఎత్తుకుపోయిన విషయం కాపరులకు చెప్పాడు. అప్పుడు కాపరులు, పులి నిన్ను కూడా గాయపరిచేది, నీవు 2 సార్లు అబద్ధం చెప్పావు, కావున నిజం చెప్పినా మేము ఎవరూ నమ్మలేదు, అందుకే రాలేదు, ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు అని పిల్లవాడిని మందలించారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఒకసారి అబద్ధం చెప్తే ఆపదలు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. మేకపోతులు నక్క నీతి కథ. ఒక అడవిలో 2 కొమ్ములు తిరిగిన మేకపోతులు నివసించేవి. వాటి మధ్య వైరం ఉంది. ఒకరోజు అవి ఎదురుపడ్డాయి. నువ్వా నేనా అన్నట్టు కొమ్ములతో ఢీకొన్నాయి. కొద్ది దూరం వెనక్కి వెళ్లడం, తిరిగి ముందుకొచ్చి మళ్లీ ఢీకొట్టుకుంటూ ఉండేవి. ఈ భీకర పోరాటంలో వాటి తలల నుండి రక్తం కారి ఆ మధ్య భాగంలో నేలంతా తడిసిపోయేది. ఓ నక్క మధ్యలో ఉన్న రక్తాన్ని నాకసాగింది. మేకపోతులు మళ్లీ తమ వాడి కొమ్ములతో ఢీకొనగానే మధ్యనున్న నక్క పుట్టుక్కునే చచ్చింది. కథ యొక్క నీతి ఏంటంటే, 2 గొడవ పడుతున్నప్పుడు మధ్యలో దూరరాదు. కొంగ మరియు తాబేలు కథ. అనగనగా ఒక అడవి ఉండేది. అడవిలో ఒక చెరువు వద్ద అనేక కొంగలుండేవి. ఆ చెరువులో ఒక తాబేలు కూడా ఉండేది. ఆ కొంగలు తాబేలు చాలా స్నేహంగా ఉండేవి. ఇంతలో వేసవి కాలం వచ్చి క్రమంగా చెరువు ఎండిపోవటం మొదలైంది. కొంగలన్నీ నీరు బాగా ఉన్న మరో పెద్ద చెరువు దగ్గరికి వెళ్లిపోవాలని అనుకున్నాయి. ఇది విని తాబేలు వాటిని అడిగింది, మనం ఇంతకాలం కలిసిమెలిసి ఉన్నాం కదా, ఇప్పుడు కష్ట సమయాన్ని నన్ను విడిచిపెట్టిపోవటం న్యాయమేనా అని. కొంగలు కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి. ఒక కర్రను తెచ్చి తాబేలు నోటితో ఆ కర్రను గట్టిగా పట్టుకోమన్నాయి. మధ్యలో నోరు మెదపవద్దని చెప్పాయి. 2 కొంగలు ఈ కర్రను అటూ ఇటూ ముక్కున కరిచి పట్టుకున్నాయి. కొంగలన్నీ ఒక్కసారిగా ఎగిరి ప్రయాణం ప్రారంభించాయి. అలా పోతూ పోతూ ఒక గ్రామం మీదుగా ఎగిరిపోతున్నాయి. గ్రామంలో ఆడుకుంటున్న పిల్లలకు ఈ వింత కనిపించింది. వారు పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఈ వింత సంగతి గురించి మాట్లాడుకున్నారు. ఆ అరుపులు కేకలు ఏంటి అని అడగగానే తాబేలు నోరు తెరిచింది. అంతే, అంత ఎత్తు నుండి క్రింద పడి తాబేలు మరణించింది. కొంగలు చెప్పిన మాటల్ని వినకపోవటం వల్లే తాబేలు మరణించింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, తాబేలు అత్యుత్సాహం వల్ల తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకొచ్చి ఊళ్ళో అమ్మేవాడు. అతని భార్య కమలమ్మ. ఆమెకి ఆశ ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకుని కనిపించింది. రంగయ్య జాలిపడి ఆ జింకని వలలోంచి విడిపించాడు. అప్పుడు ఆ జింక, నువ్వు నా ప్రాణాలను రక్షించావు, నువ్వు ఏది కోరితే అది ఇస్తాను, నీకు కావలసింది కోరుకో అంది. నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు. నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలని అడుగు అని భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకని కోరాడు. జింక రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది. కొంతకాలం గడిచింది. కమలమ్మకు మేడలో ఉండాలనే కోరిక కలిగింది. భర్తను అడవికి పంపింది. రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడను కూడా ఇచ్చింది. మరికొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలిగింది. రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా భార్య సూర్యచంద్రులు తన ఎంట ఉండాలని కోరుకుంటోంది అని చెప్పాడు. అప్పటికే కోరికలన్నింటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలని కోరు ఎంత మూర్ఖమైన కోరిక! నీ భార్యకు సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి అని బంగారు జింక తను అంతకుముందు ఇచ్చిన వరాలన్నింటినీ వెనక్కి తీసేసుకుని మాయమైపోయింది. రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది. ఇందులో నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో సంతృప్తి చెందాలే కాని లేని దాని కోసం అరులు చాచకూడదు.